గ్యాప్ తీసుకుంటున్నారు. ఇటు ఇటు సార్ చెప్పండి సార్. చాలా గ్యాప్ తీసుకుంటున్నారు. అంటే స్క్రిప్టింగ్కి టైం పడుతుందా మీకు, లేదంటే మీ టీం సెట్ అవ్వడానికి టైం పడుతుందా? లేదు ఈసారి ఇది కూడా ఆర్గానికేనా? లేదు అన్ని ఆర్గానికే, మనది ఏది ఇన్ఆర్గానిక్ లేదు. ఇది ఏంటంటే బేసికలీ ఈసారి ఒక ఏమంటారు, నేను చాలాసార్లు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, మళ్ళీ రిపీట్ పాయింట్ లాగా అవ్వచ్చు, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఎప్పుడైతే మనకి 3 కంటిన్యూస్ హిట్స్ పడతాయో మనకు ఒక కాన్ఫిడెన్స్ కానీ ఎనర్జీ చాలా హైలో ఉంటుంది. వెంటనే ఒక 6 నెలల్లో ఇంకొక అర్జెంటుగా సినిమా దింపేయాలనే మైండ్ సెట్లో ఉంటారు ఎవరన్నా. సో నేను కూడా ఎప్పుడైతే మిస్ హిట్ అయిందో వెంటనే ఇంకొక బ్యూటిఫుల్ సినిమా దింపేయాలన్న మైండ్ సెట్లో ఉన్నా. బట్ అన్ఫార్చునేట్లీ దాని తర్వాత ఒక మేజర్ యాక్సిడెంట్ జరగడం వల్ల, నాకు ఎప్పుడైతే యాక్సిడెంట్ జరిగిందో ఒక 8-9 మంత్స్ అసలు మీరు అవుట్ ఆఫ్ యాక్షన్ అని చెప్పేశారు డాక్టర్స్. సో అదొక సెట్ బ్యాక్ జరిగింది. అందువల్ల మీరు చూస్తుంటే కనుక ఈ గ్యాప్ చాలా 1 year పోవడం వల్ల సెట్కి వెళ్ళలేకపోయాను. ఆ గ్యాప్ అందుకే అది ఎక్కువగా కనిపిస్తుంది. ఆ డౌన్ టైంలో ఈ సినిమా కథ కానీ స్క్రీన్ ప్లే కానీ బౌండ్ స్క్రిప్ట్ కానీ రాయడం జరిగింది. అండ్ రాసుకున్న తర్వాత మేము యాక్చువల్గా షూట్ జనాలు ఆడియన్స్లో ఇది కమ్యూనికేషన్ వెళ్ళిందో లేదో మాకు తెలియదు, కానీ మేము షూట్ యాక్చువల్లీ మొన్న ఫిబ్రవరిలో స్టార్ట్ చేసాం ఈ సినిమాది. దాని ముందంతా నా రికవరీకి రైటింగ్కి ఆ ఇయర్ మేము వాడుకోలేకపోయాం షూటింగ్కి. సో యాక్చువల్ నెంబర్ ఆఫ్ షూట్ డేస్ ఈ సినిమా చాలా తక్కువ. వెంటనే ఫిబ్రవరిలో స్టార్ట్ చేసాము, టక్ ఫినిష్ చేసేసాము. సో ఈ గ్యాప్ విషయానికి వస్తే అలా ఏం లేదు. అంటే అది జాతిరత్నాల టైంలో ఏమైందంటే 1 year సినిమా రెడీ అయిన తర్వాత 1 year లాక్డౌన్లో సినిమా అలా ఎడిట్ టేబుల్ మీద పడుంది. ఒక పాండమిక్ వచ్చింది. సో ఇప్పుడు ఆ పాండమిక్ అనేది మనం ప్లాన్ చేయలేదు కదా. సో అలా కొన్నిసార్లు అలా మనకు అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉన్న రీజన్స్ అవ్వచ్చు. రైటింగ్ విషయానికి వస్తే జనరల్గా ఏమవుతుందంటే ఇప్పుడు ఆడియన్స్కి థియేటర్స్, నేను అనేది ఓటీటీ ఓకే, థియేట్రికల్ కంటెంట్ ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు ఎక్సలెంట్ కంటెంట్ ఇస్తే కానీ థియేటర్స్కి రారు ఆడియన్స్. సో ఎక్సలెంట్ కంటెంట్ వాళ్ళని ఏదో ఒక హుక్ చేయగలిగే ఎలిమెంట్ ఉండాలి కథలో. అది ఉండాలంటే మనకి మంచి రైటింగ్ ఉండాలి ఫస్ట్ థింగ్. ఆ మంచి రైటింగ్ సబ్జెక్ట్స్ పట్టడం, మార్కెట్లో ఉన్న మంచి స్క్రిప్ట్స్లోంచి మంచి రైటింగ్ సబ్జెక్ట్స్ పట్టడం అనేది అంత ఈజీ కాదు. ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ ఒక 15 to 17 హీరోస్ ఉన్నారు, ఒక 10 బిగ్ ప్రొడక్షన్ హౌసెస్ ఉన్నాయి. ప్రతి ప్రొడక్షన్ హౌస్కి ఒక 4-5 హీరో డేట్స్ ఉంటాయి. ఒక డైరెక్టర్ వచ్చి ఒక కథ చెప్తే వాళ్ళ దగ్గర ఉన్న డేట్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు. లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఇంకేదన్నా ఏజెన్సీస్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ టాలెంట్ ఏజెన్సీస్ రాస్టర్లో ఒక 4 యాక్టర్స్ ఉన్నారనుకోండి, ఆ యాక్టర్స్కి ఈ ప్రాజెక్ట్ అటాచ్ చేద్దాం. సో డిఫరెంట్ ఫ్యాక్టర్స్ వల్ల ఆ బెస్ట్ స్క్రిప్ట్ ఏదైతే మార్కెట్లో ఉందో అది మన వరకు వస్తుందో లేదో మనకు తెలియదు. దాంట్లో కొన్ని ఎక్స్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. నేనేంటంటే నరేషన్ విన్నప్పుడు ఒక కథ ఎక్సైటింగ్గా అనిపిస్తుందా, రైటింగ్ లెవెల్లో దీన్ని బౌండ్ స్క్రిప్ట్ లెవెల్లో ఎలా అనిపిస్తుంది అని అన్న తర్వాతే నేను జనరల్గా సెట్కి వెళ్తాను. ఎందుకంటే జనరల్గా మనం సెట్కి వెళ్ళిన తర్వాత ఇది బాగాలేదు అది బాగాలేదు అని మళ్ళీ రీషూట్స్ పెట్టుకొని ఆ స్ట్రెస్ నాకు ఆ స్టైల్ నాకు వర్కౌట్ అవ్వదు. సో నా ఎఫర్ట్ అదే బేసికలీ టు పిక్ స్టోరీ టెల్లింగ్ విచ్ ఐ ఫీల్ దట్ ఆడియన్స్ విల్ ఎంజాయ్ ఇన్ థియేటర్స్. సో అలా అని నెక్స్ట్ ఇయర్ ఈ ఏమంటారు కొంచెం దిష్టి తగిలిందని అంటుంది మా మదర్. సో ఈ దిష్టి తగలడం వల్ల ఏదైతే యాక్సిడెంట్ వల్ల కొంచెం టైం పోయిందో నెక్స్ట్ ఇయర్ అది ఉండదు. కాబట్టి డెఫినెట్గా పర్ ఇయర్ అట్లీస్ట్ 2 వెరీ గుడ్ ఫిల్మ్స్ దింపాలనే నా గోల్, నా ఎయిమ్. మీ అందరూ కలిసి ఈ స్క్రిప్ట్ వర్క్ చేశారన్నారు, ఇక్కడే సైడ్ బై సైడ్ ఇక్కడ. సార్ చెప్పండి సార్. మీ అందరూ కలిసి ఈ స్క్రిప్ట్ని డెవలప్ చేశారన్నారు, సినిమా పరంగా ఓకే. బట్ వాట్ అబౌట్ మీరు ప్రమోషనల్ వీడియోస్ కొన్ని చేశారు, ఆ ఆలోచన ఎవరిది? మీనాక్షి గారు కానీ అనౌన్స్మెంట్ కానీ ఏదన్నా సాంగ్ అనౌన్స్మెంట్ కానీ కంటెంట్ ఏదొచ్చినా ఒక వీడియో వచ్చేది. సో ఆ ఆలోచన ఎవరిది? ఎవరిది అనిపిస్తుంది మీకు? మీరు చెప్పండి. మీరు గెస్ట్ తీసుకోండి. గెస్ట్ చేయమంటున్నారు, చేయండి ఒకసారి. మీనాక్షి గారా, మీరు చేశారా? ఓ అది ఫస్ట్ ప్రోమో వీడియో ఐడియా యాక్చువల్లీ నా లైఫ్తో ది టుక్. అలాగే నేను చెప్పాను కదా ఇందాక, అది నా రియల్ లైఫ్ సీన్స్ ఎగ్జాక్ట్లీ సినిమాలో ఉంది. అలాగే మన ప్రోమో వీడియో కూడా నేను ప్రతి 1-2 weeks తర్వాత డైరెక్టర్తో ఒక 1 day ఆఫ్, నాకు ఒక జ్యువెలరీ షాప్ ఓపెనింగ్ ఉంది అని, సారీ షాప్ ఓపెనింగ్ ఉంది అని. సో లైక్ అదే ప్రతిసారి మన డేట్స్తో యూర్ టేకింగ్ డే ఆఫ్స్ అని. సో అలా దే గాట్ దట్ ఐడియా గుర్తొచ్చింది అండ్ ఒక ప్రోమో వీడియో షూట్ చేశాను. సో
అలా మీరు అంటే యాక్చువల్గా అయితే అది తను చెప్పింది నిజమే. జనరల్గా ఏంటంటే నాకు ఈ ప్రమో వీడియోస్ చేయడం రాయడం అనేది నాకు చాలా ఇష్టం. అది ఎందుకు స్టార్ట్ అయిందంటే ఏజెంట్ టైంలో మాకు మార్కెటింగ్ బడ్జెట్స్ ఉండేవి కాదు, గురుగారికి తెలుసు. సో ఆ టైంలో ఈవెంట్స్కి చేయాలన్నా, ఛానల్స్కి ఏదైనా టీవీ షోస్కి వెళ్దామన్నా కూడా ఎవరు పిలిచేవాళ్ళు కాదు. పోనీ ఒక 5 minute సెగ్మెంట్ ఇవ్వండి అని అడిగినా ఎవరన్నా ఫేమస్ ఉంటే పిలుద్దామని. ఇంకెలా ఆడియన్స్ని చేరుకోవడం ఎలా అనే ఒక నెసెసిటీ నుంచి ఈ ప్రమోషనల్ వీడియోస్ అనే ఐడియాస్ పుట్టాయి. సో మీరు ఏజెంట్ టైంలో వెళ్ళి చూస్తే కనుక ఒక 3-4 వీడియోస్ బాగా వైరల్ అయ్యాయి ఆ టైంలో. ఇన్ఫ్యాక్ట్ ఆ సినిమాకి అటెన్షన్ రావడానికి కారణం అయ్యాయి. సో అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఓకే, మనం ఒక మీడియా ఛానల్ పిలుస్తున్నారా లేదా అని వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మనకి వీలైనంత మన ప్రమో వీడియోస్ మనమే రాసుకుందాం, మనమే దాన్ని ఆడియన్స్ని ఎక్సైట్ చేసేలా చేద్దాం. ఇంకా జాతిరత్నాలు మీకు తెలిసిందే, దాని తర్వాత నుంచి అది క్యాచ్ ఆన్ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే ప్రతిసారి ప్రమోషన్స్ వచ్చినప్పుడు నాకు మెసేజ్ వస్తుంటాయి సోషల్ మీడియాలో, సినిమా కంటే ప్రమోషన్స్ ఏం చేస్తామని చూస్తున్నా అన్న అని చెప్పి. సో ఆ ప్రెషర్ బాగా పెరిగిపోతుంది. సో ప్రతిసారి కొత్త ఐడియా తీసుకురావడం చాలా కష్టం. మీరు అప్పుడు ఆ జ్యువెలరీ యాడ్ చూసారు, అదేం అలా టక్మని క్రాక్ అవ్వలేదు. తను అన్నట్టు 2-3 సార్లు ఎప్పుడు ఏదైనా షూట్ చేద్దామన్నా కూడా తొందరగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఏంటి ఎక్కడికి వెళ్తుంది అని అంటే జ్యువెలరీ స్టోర్ ఓపెనింగ్ అని చెప్పేవాళ్ళు వాళ్ళ మేనేజర్. సో నాకు అక్కడ గుర్తొచ్చి అక్కడ స్ట్రైక్ అయిందనమాట, ఈ జ్యువెలరీ స్టోర్ మీదే మన ప్రమో ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది. సో అప్పుడప్పుడు అలా సెట్ మీద టక్మని ఐడియాస్ వచ్చేస్తాయి. అంటే ఈ ట్రెండ్ నవీన్ పోల్శెట్టి మొదలెట్టారు చెప్పాలంటే, అంతే కదా తెలుగులో. నేను ఎప్పుడు చెప్పానండి అది? ఈ ట్రెండ్ ఎప్పటి నుంచో ఉంది, అలా ఏం లేదు. మన హిందీ సినిమాల్లో కానీ తెలుగులో కానీ అలా మనం ఏది మొదలెట్టామో అలాంటిది ఏమి ఉండదు. మనం ఏది మనకి వర్కౌట్ అయింది, ఏది చేసుకున్నాం అనేది అంతే. అంటే జోగిపేట్ శ్రీకాంత్ అనేది ఒక ఐకానిక్ క్యారెక్టర్ మీకు చెప్పాలంటే. నవీన్ పోల్శెట్టి సినిమా చేస్తున్నాడంటే జోగిపేట్ శ్రీకాంత్ను దాటి చేయాలి అని మీరు స్క్రిప్ట్ చేసేటప్పుడు దాన్ని మీరు మైండ్లో పెట్టుకుని చేస్తారా? లేదు, దాటాలని మైండ్లో పెట్టుకోను, డిఫరెంట్గా ఉండాలని మైండ్లో పెట్టుకుంటా. ఎందుకంటే ఈ ఫలానా క్యారెక్టర్ని ఇలా దాటాలి అలాంటి గోల్స్ మనం పెట్టుకోలేము. అది ఆడియన్స్ దాటిస్తారు. మనం దాటాలని మనం చేసినా రేపు వాళ్ళు దాటిస్తారని గ్యారంటీ లేదు. నేను అలా ఆలోచించాను. నేను ఎవ్రీ క్యారెక్టర్, ఇప్పుడు ఏజెంట్ టైంలో నేను మార్కెట్లోకి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఏజెంట్ అని అనేవాళ్ళు అనమాట. సో ఆ టైంలో నాకు ఉండేది ఒక ఏజెంట్ అంటే ఒక డిటెక్టివ్, దాని నుంచి డిఫరెంట్గా చేయాలని జాతిరత్నాలు జోగిపేట్ శ్రీకాంత్ చేయడం జరిగింది. అది బాగా మాసెస్లోకి వెళ్ళిపోయింది కాబట్టి నాకు మల్టీప్లెక్స్కి దూరం అవుతున్నాను అన్న ఒక డౌట్ వచ్చింది. అందుకే మిస్టర్ పోల్శెట్టి అనేది ఒక వెరీ అర్బన్ రామ్ కామ్ చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. సో ఈ సబ్జెక్ట్కి ఆ 3 క్యారెక్టర్స్కి వేరియేషన్గా ఒక రూరల్ బ్యాక్డ్రాప్లో నేను ఎప్పుడు చేయలేదు. ఆ మాస్ ఎలిమెంట్స్ ఉంటూ, ఆ ఎటకారం ఉంటూ, ఆ ఎనర్జీ ఉంటూ, అసలు అటు సైడ్ క్యారెక్టర్స్ కానీ ఎప్పుడు నేను పట్టలేదు. సో ఈ సబ్జెక్ట్ రాస్తున్నప్పుడు నాకు అనిపించింది ఇది ఒక డెఫినెట్గా జోగిపేట్ శ్రీకాంత్ తర్వాత ఇది ఒక డిఫరెంట్ వేరియేషన్ ఉంటుంది ఈ రాజు అనే క్యారెక్టర్. అందరు ఇన్స్టెంట్గా దీన్ని ఎంజాయ్ చేస్తారని ఒక ఫీల్ వచ్చింది. అది ఇంకా యాక్టింగ్ వర్క్షాప్స్లో, రైటింగ్లో దాన్ని ఇంకా డెవలప్ చేసుకుంటూ స్క్రీన్ మీద మీరు వాళ్ళు చూస్తున్నారు ట్రైలర్లో. సో డెఫినెట్గా ఇది ఒక వెరీ వెరీ న్యూ వేరియేషన్ అండ్ ఒక కమర్షియల్ సినిమా వేరియేషన్లో ఇది చాలా బాగుంటుందని మా అందరి నమ్మకం.